ఈ కీర్తనల గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు ఈ కీర్తనల గ్రంథం దాదాపుగా 5 భాగాలుగా విభజింపబడింది. చూడండి, కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం పైన ఏముంది? ప్రథమ స్కందము అని రాయబడింది. ఏమని చెప్పండి? ప్రథమ స్కందము అంటే స్కందము అనగా భాగం అని అర్థం. ఈ కీర్తన గ్రంథం 5 స్కందాలుగా విభజింపబడింది. మొట్టమొదటిగా ఆ కీర్తన గ్రంథం 1వ అధ్యాయం నుండి 41వ అధ్యాయం వరకు కూడా ప్రథమ స్కందము అని, 42వ అధ్యాయం నుండి 72వ అధ్యాయం వరకు కూడా ద్వితీయ స్కందము అని, 73వ అధ్యాయం నుండి 89వ అధ్యాయం వరకు కూడా తృతీయ స్కందము అని, 90వ అధ్యాయం నుండి 106వ అధ్యాయం వరకు కూడా చతుర్థ స్కందము అని, 107వ అధ్యాయం నుండి 150వ అధ్యాయం వరకు కూడా పంచమ స్కందము అని 5 స్కందాలుగా వీటిని విభజించారు. అయితే ఈ కీర్తనల గ్రంథంలో ఎక్కువ కీర్తనలు ఎవరు రాశారంటే దావీదు మహారాజు రాశాడు. దాదాపుగా 73 నుంచి 75 కీర్తనలు ఆయన రాశాడు. 75 కీర్తనలు అనుకుందాం. ఎన్ని కీర్తనలు? 75 కీర్తనలు దావీదు మహారాజు రాశాడు. ఆ తర్వాత ఆసాపు భక్తుడు రాశాడు. ఆయన 12 కీర్తనలు రాశాడు. ఎవరైనా? ఆసాపు భక్తుడు. ఈయన దావీదు మహారాజు దేవుని యొక్క మందిరంలో సంగీత సేవ చేయడానికి నియమించినటువంటి వారిలో ఈ ఆసాపు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అన్నమాట. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒకలాగా చెప్పాలంటే. ఎవరంట? సంగీత దర్శకుడు ఈయన. ఈయన కూడా ఎన్ని కీర్తనలు రాశాడు? 12 కీర్తనలు రాశాడు. తర్వాత కోరహ కుమారుల కీర్తనలు అని ఉంటాయి. వీళ్ళు 11 కీర్తనలు రాశారు. వీళ్ళెవరంటే దేవుని మందిరంలో సేవ చేసేటటువంటి వాళ్ళు, ద్వారపాలకులుగా నియమించబడినటువంటి వాళ్ళు. ఆ తర్వాత మోషే భక్తుడు ఒక కీర్తన రాశాడు. 90వ కీర్తన మోషే భక్తుడు రాసింది. ఆ తర్వాత సొలొమోను భక్తుడు ఒక కీర్తన రాశాడు. ఆ తర్వాత హేమాను అనే భక్తుడు ఒక కీర్తన, ఏతాము అనే భక్తుడు ఒక కీర్తన రాశాడు. ఇక 49 కీర్తనలు పేరు లేనటువంటి కీర్తనలుగా ఉన్నాయి. అయితే వాటిని కూడా వాటికి పేరు లేకపోవచ్చు, కానీ వాటిని రాయించింది ఎవరు చెప్పండి? అమ్మా, రాసింది మనుషులే కానీ రాయించింది ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మొదటి కీర్తనకు కూడా ఎవరు లేరు ఇక్కడ? ఎవరు లేరు? కీర్తన రాసినటువంటి వ్యక్తి పేరు లేదు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి దీన్ని ఎవరు రాశారని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే రాశాడని అర్థం చేసుకోవాలి. అయితే ఈ కీర్తనల్లో దాదాపుగా 8 రకాలైనటువంటి కీర్తనలు ఉన్నాయి. ఒకటి, కీర్తనలు అనేటటువంటి మాటకి హిబ్రూ భాషలో స్తుతి కీర్తన లేక ఆరాధనా కీర్తనలు అనేటటువంటి అర్థం వస్తుంది. అందుకని గ్రీకు భాషలో దీన్ని సాల్మ్స్ అంటారు. ఏమంటారు అంటే దేవుని స్తుతించటం, దేవుని ఆరాధన చేయటం అని అర్థం. యూదులు యెరూషలేము దేవాలయంలో కూడుకున్నప్పుడు, అలాగే సమాజ మందిరంలో కూడుకున్నప్పుడు తప్పకుండా ఈ కీర్తనలు వాళ్ళు పాడుకునేవాళ్ళు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వారి కీర్తనలు పాడుకునేవాళ్ళు. ఈ కీర్తనలో భక్తి కీర్తనలు ఉన్నాయి, ఈ కీర్తనలో కృతజ్ఞతా కీర్తనలు ఉన్నాయి, ఈ కీర్తనలో స్తుతి కీర్తనలు ఉన్నాయి, ఈ కీర్తనలో యాత్రా కీర్తనలు ఉన్నాయి, ఈ కీర్తనలో అభయ కీర్తనలు ఉన్నాయి, ఈ కీర్తనలో ప్రవచనానుసారమైన కీర్తనలు కూడా ఉన్నాయి. అంటే మెస్సయ కీర్తనలు అంటారు. ఏమంటారు చెప్పండి? మెస్సయ కీర్తనలు. అయితే ఈ కీర్తనలు రాసినటువంటి ఉద్దేశం ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధన చేయటం. ఈ కీర్తన గ్రంథాన్ని మనం చదివేటప్పుడు చాలా కీర్తనల్లో దైవ సేవకుల యొక్క ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? వారి యొక్క అనుభవాలతో కూడినటువంటి, వారు ఉన్నటువంటి పరిస్థితులలో దేవుని మొరపెడుతూ చేసినటువంటి కీర్తనలు కూడా ఉన్నాయి. కాబట్టి కీర్తనలు కేవలం పాటలు మాత్రమే కాదు, వారి విజ్ఞాపనలు, వారి యొక్క ప్రార్థనలు కూడా కీర్తనల్లో దాగున్నాయి. ఈ కీర్తనలు ప్రతి మనిషిని ఆదరించేవి గాను, ప్రతి మనిషిని ధైర్యపరిచేవి కానీ, ప్రతి మనిషిని బలపరిచేవి గాను, ఈ కీర్తనల ద్వారా దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క గుణలక్షణాలను, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క సహాయాన్ని ఒక మనుషుడు ఎలా పొందుకుంటాడో ఈ కీర్తన గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అందుకనే మనందరం కూడా ప్రతి నెల ఈ కీర్తన గ్రంథం చదవాలి. అంటే ప్రతి నెల పూర్తిగా చదవాలని అర్థం. అర్థమైందా? చార్లెస్ స్పర్జన్ అనేటటువంటి ఒక దైవజనుడు ఆయన తాను బైబిల్ ఎలా చదువుతాడో చెప్పాడు.
ఆయన అంట పగలేమో పాత నిబంధన చదువుతాడంట, రాత్రి ఏమో కృత నిబంధన చదువుతాడంట. అయితే నెలకి 30 రోజులు కాబట్టి ప్రతిరోజు 5 కీర్తనలు తప్పకుండా చదువుతాడు. అప్పుడు నెలకెన్ని ఏమా 150 కీర్తనలు పూర్తిగా చదువుతాడు. అలాగే ప్రతిరోజు ఒక సామెతల గ్రంథం చదువుతాడు. తేదీని బట్టి ఒక అధ్యాయాన్ని చదువుతాడు. ఆ విధంగా సామెతల గ్రంథం కూడా నెలలో పూర్తి చేసేవాడు. ఆ విధంగా కీర్తన గ్రంథం చదువుతూ ఆయన అనేకమైనటువంటి సందేశాలను చాలామంది పల్లెటూళ్ళలో చదువుకున్నటువంటి పామరులైనటువంటి వారికి దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించాడు. ఆయన కాలంలో ఉద్యమం రగిలిందనమాట. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా ధ్యానం చేసి దేవుని యొక్క ఆత్మ ద్వారా చాలా తేలికగా అర్థమయ్యే రీతిలో ఆయన సువార్తను ప్రకటించేవాడు. మనం కూడా ప్రతిరోజు ఒక 5 కీర్తనలు చదవటం నేర్చుకోవడానికి తీర్మానం చేసుకోండి. ఎందుకంటే ప్రపంచంలో కమ్యూనిస్ట్ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు స్టాలిన్. ఈ స్టాలిన్ అనేటటువంటి ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు. ఈ కమ్యూనిస్ట్ భావాలను ప్రజలకు తెలియచేయాలని, అనేక మందిని కమ్యూనిస్టు భావాజాలం వైపు నడిపించాలని, వారిని ప్రేరేపించడానికి, వారిని పురికొల్పడానికి చాలా గ్రంథాలు రాశాడు. కమ్యూనిజం మీద చాలా పుస్తకాలు రాశాడు. కానీ ఎన్ని పుస్తకాలు రాసినా కూడా ఆయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరేం పేరంటే స్టెత్లవా హల్లెలూయా అనేటటువంటి పేరు ఆమెది. ఆయన రాసినటువంటి పుస్తకాలు ఎన్ని కూడా చదవాల. ఆమెకు ఒక ఆశ ఉన్నది. ఎందుకంటే కమ్యూనిస్టు వాళ్ళు దేవుడు లేడు అని వాదిస్తారు. వాళ్ళ తండ్రి గారు కూడా దేవుడు లేడు అని వాదిస్తూ కమ్యూనిజం గురించి ఎక్కువ పుస్తకాలు రాశాడు. వాళ్ళ కూతురు పేరు స్వత్లానా అల్లులియోవా అనే పేరు. ఈమె ఏం చేస్తుందంటే నిజమైనటువంటి దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరో తెలుసుకోవడానికి దావీదు రచించినటువంటి కీర్తనల గ్రంథాన్ని చదవడం ప్రారంభించింది. ఆ విధంగా ప్రారంభించి ఆమె దేవుని నమ్ముకుంది, రక్షింపబడింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు, దావీదు కీర్తనల ద్వారా దేవుడు నాకు నిజమైన దేవుడెవరో, నేను ఎలా భూమి మీద నీతిగా బ్రతకాలో, ఎలాగ పరలోకాన్ని చేరుకోవాలో దేవుడు నాకు నేర్పించాడు అని సాక్ష్యం ఇచ్చింది. ఈ కీర్తనల గ్రంథాన్ని దావీదు గ్రంథం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట ఉన్నది. ఎందుకు దావీదు గ్రంథం అని పిలుస్తారు అంటే, దావీదు భక్తుడు ఎక్కువ కీర్తనలు రాశాడు కాబట్టి ఈ గ్రంథాన్ని ఏమని పిలుస్తారు? దావీదు కీర్తన అని కూడా పిలుస్తారు. సరే, ఈ కీర్తన